వెళ్ళబోతున్నాం. ఈ మధ్య ఎండ బాగా ఎక్కువగా ఉంటోంది. అందుకే వేసవి కాలం వచ్చేసింది. అందువల్ల మేము హాలిడేకి వెళ్ళబోతున్నాం. సరే సరే, త్వరగా బయలుదేరండి. ఆలస్యం చేయకుండా మనం వెంటనే క్యాంప్ కు చేరుకోవాలి. జెండబారి నుంచి తప్పించుకోవడానికి మేము పోరాడబోతున్నాం. మనం ఏది మర్చిపోలేదు కదండి. టెంట్, స్లీపింగ్ బెడ్, భోజనం అన్ని రెడీమేడ్స్. నాకు కావలసిన వస్తువులని తీసుకున్నాను. సరే అయితే పదండి, బయలుదేరదాం. సాయంత్రానికల్లా మనం క్యాంప్ కు చేరుకోవాలి షిన్చాన్. అనుకున్న టైం కి చేరుకున్నామంటే ఎంత ఎంజాయ్ చేయొచ్చు. మీ డాగిని మర్చిపోయారు. అదే షీరోని. అరే రే, మర్చిపోయాం. చాలా సంతోషం. ఓ! హాయ్ బామ్మ, హాయ్ తాతయ్య. ఇప్పుడే మేము నీ కళ్ళ కనబడుతున్నావా? కనబడుతున్నారు. మీరెందుకు ఇక్కడికి సడన్ గా వచ్చారు? సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు కదా, అందుకే నేను చూద్దామని వచ్చాం. నేను మీకు మెయిల్ పంపించానే, చూసుకోలేదా? నాకు మెయిల్ పంపించారా? ఎక్కడా ఎక్కడా? ఏయ్, నువ్వు సరిగ్గా పంపించి ఉండవు. నేను సరిగ్గానే పంపించాను. తప్పైపోతుందని అడ్రస్ కూడా సేవ్ చేశాను. మరైతే ఎందుకు మాకు మెయిల్ రాలేదు? నీ మొబైల్ చూపించు. చూడు, మెయిల్ సెండ్లే చేయలేదు. అయ్యయ్యో. సరే పర్వాలేదు, వదిలేయండి. కానీ మేము ఇప్పుడు క్యాంప్ కు బయలుదేరామే, ఎలా? ఏమిటి క్యాంపుగా? హిరోషి, మీకు ఒక పార్సల్ వచ్చింది సార్. సరైన టైంకి తీసుకొచ్చారు. మా తోటలో పడిన కాయగూరలు, పళ్ళు మేమే పంపించాం. సూపర్. ఆ అయితే బార్బిక్యూకి సంబంధించినవన్నీ వచ్చేసాయా? త్వరగా సైన్ చేసి తీసుకోండి. వద్దు, అవేం అక్కర్లేదు, మీరే తీసుకెళ్ళండి. కార్ లో ఆల్రెడీ లోడ్ ఎక్కువగా ఉంది. మీరు కూడా వస్తామంటున్నారు. పైగా వస్తువులు కూడా అంటే ఎలాగా చెప్పండి నాన్న. త్వరగా తీసుకోండి సార్. ప్లీజ్ అండి. మమ్మల్ని క్షమించు బాబు. చెప్పా పెట్టకుండా ఇలా వచ్చేయకూడదు. అది మా తప్పే. తాతయ్య, వేసవి కాలమైనా సరే మనకు ఎండ తెలియడం లేదు కదా. నేను ఏ తప్పు చేయలేదండి. మెయిల్ కరెక్ట్ గానే పంపించాను. ఎందుకు వెళ్ళలేదో తెలియలేదు. ఏమండి, మీరైనా తీసుకుంటారా? సరే సరే, ఇక చాలా ఆపండి, రండి తీసుకెళ్తాను. మన అబ్బాయి మనల్ని క్యాంపుకి తీసుకువెళ్తాడని నేను చెప్పాను కదా. అలాగా? ఈ కార్ ని రెంట్కి తీసుకున్నాను. పైగా వీళ్ళ వల్ల బాగా లేట్ అయిపోయింది. ఏమవుతుందో ఏమిటో. ఇదిగో షిన్చాన్, మాతో కలిసి నువ్వు కూడా పాట పాడతావా? అదేం అక్కర్లేదు షించాన్, నువ్వు నాతో కలిసే పాట పాడాలి. ఓకే, మీతో కలిసి పాట పాడతాను. మీ అల్లరి కాసేపు ఆపుతారా లేదా? హిరోషి, వచ్చే సర్వీస్ ఏరియాలో కొంచెం ఆపుతావా? అక్కడ మంచి రెస్టారెంట్లు ఉంటాయని విన్నాను. లేదు లేదు, ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది. వద్దు, ఇక ఎక్కడ ఆగడం అనేదే జరగదు. కార్ ఆపండి. మీ అమ్మా నాన్న వెళ్ళాలంటున్నారు కదా, ఎందుకు ఇలా చేస్తున్నారు? నాకు ఆకలిగా ఉంది. పిల్లలు నేను ఏదో ఒకటి తింటాం కదా. అదేంటి మిర్చి, అన్ని తెలిసి అలా అంటున్నావు? నానా, మీరు ఆపకండి, బండి పోనివ్వండి. షించాన్, అనవసరంగా నువ్వు కలగ చేసుకోకు. అబ్బా, సరే బండి ఆపుతానులే. ఇక్కడ వస్తువులన్నీ చాలా బాగుంటాయి తెలుసా? ఎక్కడ చూసినా జనాలు ఎక్కువగానే ఉన్నారు. షిన్చాన్, నువ్వు ఏం తింటావు? అది సరే, మన షించాన్ ఏమైపోయాడు? అటువైపు చూడండి. షించాన్, నిన్ను అన్ని చోట్ల మేము వెతుకుతున్నాం. నువ్వు ఎక్కడేం చేస్తున్నావు? వీళ్ళు ఇప్పట్లో వచ్చేలా లేరు. మనం వెళ్ళి తినేసొద్దాంరా. ఇక్కడ అన్ని చాలా రుచిగా ఉన్నాయి కదా. అవును. షీరో, చాలాసేపు వెయిట్ చేయించానా? ఇదిగో, ఇది నీకోసమే తీసుకొచ్చాను. వీళ్లతో వెళ్ళుంటే కనీసం భోజనమైనా దొరుకుండేది. ఆకలి వల్ల నాకు మాటలు కూడా రావడం లేదు. నా కడుపు నుంచి కూడా శబ్దాలు బీభత్సంగా వస్తున్నాయి. షించాన్, నీకు బాత్రూమ్ వస్తుందా లేదా? అమ్మా, ఎన్నిసార్లు అడుగుతారు? నేనేమి చిన్న పిల్లాన్ని కాను. నువ్వు ఎప్పుడు చిన్నపిల్లాడివే. ఆహా, బాగా లేట్ అయిపోతోంది. క్యాంప్ కు వెళ్లేంత వరకు ఇంకెక్కడ బండి ఆగేదే లేదు, అంతే. అవును, ఆపకండి. బాగా స్పీడ్ గా వెళ్ళండి. తిన్నగా క్యాంపుగా వెళ్ళాలి. దారిలో ఎక్కడ ఆపకూడదు. అమ్మా, నాకు అర్జెంట్ గా వస్తుంది. అందుకే కదా ఇంతకు ముందే నిన్ను అడిగాను. అవునమ్మా, కానీ నాకు అప్పుడు అర్జెంట్ గా రాలేదు. వదిలేయమ్మా, చిన్న పిల్లాడు, వాడికి ఏం తెలుసు? వాళ్ళు ఇలాగే అల్లరి చేస్తారు. కంగారు పడుకో, బండిని ఆపమంటానులే. సరే సరే. మళ్ళీ నేను బండి ఆపాల్సిందేనా? ఈ రోజు మనం అంతా క్యాంప్ కు వెళ్ళినట్టేలే. ఇక్కడ చెట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇది కొండ ప్రాంతం, అలాగే ఉంటుంది షించాన్. చాలా సేపటి నుంచి ఇటువైపే వెళ్తున్నాం. మనం వెళ్లే చోటు ఎంత దూరంలో ఉంది? చాలా సేపటి నుంచి ఒకే చోట్లో వెళ్తున్నట్టుగా ఉంది. మీరేం దిగులు పడకండి, మనం త్వరగానే అక్కడికి చేరుకుంటాం. మనం దారి తప్పినట్టుగా అనిపిస్తోంది.
నేను ముందే అనుకున్నాను. ఆహా, ఇలా జరిగిందేంటి? ఈ పాటికి అక్కడికి చేరుకోవాలని అనుకున్నానే. నువ్వు అనుకున్నది ఎప్పుడు జరిగిందట ఇప్పుడు జరగడానికి? కాసేపు మాట్లాడకండి నాన్న, ఇదంతా మీ వల్లే జరిగింది. మీరు లేట్ గా రావడం వల్ల ఇదంతా జరిగింది. ఇలా చూడమ్మా, వాడు నా మీద కోపడుతున్నాడు. ఆహా, ఇప్పుడు నేనేం చేయాలి? త్వరగా క్యాంప్ సైట్ కి చేరుకోవాలి. చీకటి పడేలా ఉంది, ఆలోగా చేరుకోవాలి. సరేరా, దారిలో ఎవరినైనా అడుగుతూ వెళ్ళిపోదాం. ఉండండి, అక్కడ ఎవరైనా ఉన్నారేమో వెళ్ళి చూస్తాను. ఆ? ఏంటి నీకు ఎలుగుబంటి బొమ్మ కావాలా? అది అందంగా ఉంది కదా హేమా. ఇక్కడ ఎలుగుబంట్లు తిరుగుతాయి, జాగ్రత్తగా ఉండండి. ఇప్పటి వరకు మనం ఎలుగుబంటుల్ని చూడలేదు కదా. అది ఏమై ఉంటుంది? అడవిలోంచి ఎలుగుబంట్లు వచ్చేసాయి. మేమే కదా వచ్చింది. ఎంత భయపెట్టేశారు. కానీ మేమేం చేయలేదుగా. ఇక్కడి నుంచి ఒక్క అంగుళం కూడా కదలకూడదు. మిమ్మల్ని భయపెట్టడానికి మేము ఇక్కడికి రాలేదు. కొంచెం అలా చూడండి. ఈ కొండ ప్రాంతంలో ఇటువంటి రెస్టారెంట్ ఉంటుందని నేను అనుకోలేదు. అక్కడికి వెళ్ళి తిందామా? నేను మీతో వస్తాను తాతయ్య. మనం తినకుండా వదిలేసినవన్నీ ఇక్కడ తినేయాలి. ఖచ్చితముగా. మిమ్మల్ని ఏం చెయ్యాలి? అవును, అది ఏం చోటు? ఆహా మిర్చి, అదే మన క్యాంప్ సైట్. ఆ? చూసారా, మేమే దాన్ని కనిపెట్టాం. మేము లేకపోతే మీరు దారి తప్పి ఎక్కడికో వెళ్ళిపోయేవారు. ఎక్కువ మాట్లాడుతున్నారు. మీరు కనిపెట్టలేదు, అది కనిపించింది. అంతే అంతే, అలాగే రా 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 రా, వెనక్కి రా, రావచ్చు రావచ్చు రావచ్చు. అంతే అంతే అంతే, ఓకే. ఈ కొండ ప్రాంతాల్లో ఎంతమంది జనం ఉన్నారా? అవును మిర్చి, ఇలాంటి ప్రకృతి సౌందర్యం చూడటం మనసుకి ఆనందంగా ఉంది కదా. ఇక్కడికి రావడం వల్లే మనం చూడగలుగుతున్నాం. ఇక్కడి దృశ్యాలు చాలా బాగున్నాయి. గాలి కూడా ప్రశాంతంగా ఉంది. షిన్చాన్, చెప్పండి నానా, ఇది చాలా టేస్ట్ గా ఉంది. ఈ షిన్చాన్ ఏం తింటున్నాడో ఏమిటో తెలియడం లేదే. ఇలా ప్రకృతిని ఆస్వాదిస్తూ రైస్ కుకీ తింటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది.